మంగళాచరణం. యతః సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ యత్రైవోవశమం యాన్ని తస్మై సత్యాత్మనే నమః. ఏ అద్వితీయ వస్తువు నుండి సృష్టికాలంలో ఆకాశము మొదలైన మహాభూతములు, వాటి నుండి సమస్త పదార్థములు ఉనికిని పొంది భాసిస్తున్నాయో అట్టి సత్స్వరూపమగు పరమాత్మకు మోకరిల్లి నమస్కరిస్తున్నాను. జ్ఞాతాజ్ఞానం తథా జ్ఞేయం ద్రష్టా దర్శనధృశ్యభూః కర్తా హేతుః క్రియాయస్మాత్ తస్మై జ్ఞప్త్యాత్మనే నమః. జ్ఞాత ఎరుగువాడు, జ్ఞానం ఎరుగబడే విధం, జ్ఞేయం ఎరుగబడునది, ద్రష్ట దర్శనం, దృశ్యం, కర్త, హేతువు, క్రియ ఇవన్నీ దేనివల్ల భాసిస్తున్నాయో అట్టి జ్ఞానస్వరూపమగు పరమాత్మకు నమస్కరిస్తున్నాను. స్ఫురంతి సీకరాయస్మాత్ అనంతః స్యాంబరే వనౌ సర్వేషాం జీవనం తస్మై బ్రహ్మానందాత్మనే నమః. ఈ దేవతలు, మనుష్యులు, పశువులు మొదలైన ప్రాణులంతా ఏ మహానంద సముద్రంలో ఉపాధి భేదం చేత ఆనంద బిందువులుగా స్ఫురిస్తున్నారో, ఏది సర్వదా ఆ సమస్త ప్రాణులకు జీవనమే అయి ఉన్నదో అట్టి బ్రహ్మానంద స్వరూపమగు పరమాత్మకు సాష్టాంగ నమస్కారం చేయుచున్నాను. దివి భూమౌ తథాకాశే బహిరంతశ్చ మే విభుః యో విభాత్యవభాసాత్మా తస్మై సర్వాత్మనే నమః. స్వస్వరూపుడు, ప్రకాశరూపుడు అయినట్టి ఏ పరమాత్మ స్వర్గంలోనూ, భూలోకంలోనూ, ఆకాశంలోనూ, బయట లోపల కూడా ఏకరూపుడైనప్పటికీ నానా రూపములుగా ప్రకాశిస్తున్నాడో అట్టి సర్వరూపుడగు పరబ్రహ్మమును హృదయపూర్వకంగా మ్రొక్కుచున్నాను.